అప్పుడు ఇంకా పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉంటారు, ఇంకా ఈ రాజకీయాలు ఇదంతా గజిబిజి అదంతా ఎలా మెయింటైన్ చేసేవారు మీరంతా కూడా? అసలు ఏంటంటే పిల్లల విషయంలో అసలు ఇప్పుడు కూడా పట్టించుకునేటువంటి సందర్భం లేదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి చిన్నమ్మ, అక్క, అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు వాళ్ళే బాగా చూసుకునేది. ఇంకా మార్నింగ్ పోతే ఈవినింగ్ రావడం, వాళ్ళతో కొంచెం స్పెండ్ చేయడం అట్లా ఉండేది. సో మొత్తం బర్డెన్ అంతా వాళ్ళే తీసుకొని నన్ను ఫ్రీ చేసి ఈ సర్వీస్ చేయమని చెప్పేసి నాకు పూర్తి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. పల్లెలకు వెళ్తుంటే, గ్రామాలకు వెళ్తుంటే ప్రజలంతా నీరాజనాలు పట్టేవారు, నన్ను చాలా బాగా చూసేవారు. అంటే ఎక్కడైనా భోజనం చేసేవారు? బాగా ఇష్టంగా భోజనం చేస్తుంది. ఎందుకంటే పిలిచిన ప్రతి గ్రామంలో కూడా అంటే ఒక డే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మధ్యలో లంచ్ పెట్టేది, లేకుంటే స్నాక్స్ ఇచ్చేది, టీ తాగటానికి పిలిచేది, కూల్ డ్రింక్స్ ఇచ్చేది. సో అట్లా వెళ్ళిపోయేదని. అలా గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్లలో, అంటే గ్రామీణుల ఇళ్లలో కొంతమంది మంత్రులు, నాయకులు భోజనం చేస్తుంటారు మేడం. అది చెప్పండి, మీరు కూడా ఒక మంత్రికి పనిచేస్తారు, మనస్ఫూర్తిగా భోజనం చేస్తారా వాళ్ళ ఇంట్లో? ఏదో ఇంకా మొహమాటం కోసమో చెప్పలేక ఇంకా ఓటర్లను పోగొట్టుకోలేక భోజనం చేస్తారా? దానికి దీనికి ఏం సందర్భం, అందరం తినేది ఒకటే కదా. వాళ్ళ ఇంట్లో పోయి తినేయడం మూలన ఏదో అయిపోతుందని మనం ఎట్లా అనుకుంటాం? వాళ్ళు పిలిచి అభిమానంతో పెట్టడమే మహా గొప్ప. అట్లా పిలవడమే మన అదృష్టంగా మనం భావించాలి, అంతేగాని అట్లా వాళ్ళు పిలిస్తే మనం పోయి భోజనం చేయలేము అనేటువంటి పరిస్థితి ఎప్పుడు రావద్దు. ఎందుకంటే ఇక్కడ డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని మంచి పిండి వంటలు మేము అందరం కూడా నాకు సపరేట్గా పెడతా అంటే కూడా నేను అదే చెప్తాను, అందరిలో పంతిలో కూర్చొని తింటానని చెప్తాను. లేదంటే వాళ్ళతో పాటు నిల్చొని తినడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడిప్పుడు కొంత మన విలేజ్లో కూడా అంతా సోషల్గా మూవ్ అయిపోతా ఉన్నారు. డైనింగ్ టేబుల్స్ అయిపోతున్నాయి, లేకుంటే టేబుల్స్ వేస్తున్నారు, అందరం కలిసి అట్లా తింటున్నాం. కానీ ఇంతకుముందు అయితే నేల మీద కూర్చొనే తినేది మేమందరం కూడా. 99లో మీరు గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు గెలిచినప్పటికీ ప్రతిపక్షంలో ఉండిపోయారు మీరు. అంటే మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టింది ఎప్పుడు మీరు? గెలిచిన తర్వాత డేట్ ఏం గుర్తుందా? డేట్ అంత ఐడియా లేదండి అప్పటికి. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అంటే ఆ వాతావరణం అంతా చూసి ఏమనిపించింది మీకు? ఎంత అంటే అసలు ఇప్పుడు ఉన్నటువంటి ఇండిసిప్లిన్ అప్పుడు లేదండి. అంటే అనొద్దు, కానీ అప్పుడు ఒక సీట్లో కూర్చున్నామంటే మళ్ళీ ఈవినింగ్ వరకు అట్లే కూర్చునే వాళ్ళం. అంటే అసెంబ్లీ ఎంతవరకు జరుగుతుందో అంతవరకు అట్లే కూర్చునే వాళ్ళం. ఏదన్నా మంత్రితో కానీ, ముఖ్యమంత్రితో కానీ ఇంకెవరితోన్నా పని ఉన్నా లేవడానికి ఎంబ్రాస్గా ఫీల్ అయ్యేవాళ్ళం. అంటే అందరి కాన్సన్ట్రేషన్ లేస్తే మన పైన పడుతుందేమో అనే ఒక ఆలోచనతో అట్లనే కూర్చుండిపోయేవాళ్ళం. సో అట్లా అవన్నీ అనిపించేది, అన్నాము ఎంత స్ట్రిక్ట్ ఉంది, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఫస్ట్ అదంతా లేకుండే కదా. సో సైలెంట్గా ఉండేది. సో సబ్జెక్ట్ నాకు చాలా బాగా, అంటే రాజకీయానికి నేను కొత్త, అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయంగా ఉన్నా కూడా నాకు సబ్జెక్ట్స్ అనేది తెలియదు. ఈ ఆర్ఎండ్బి ఏంటి, పిఆర్ ఏంటి, ఇరిగేషన్ ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నారు, ఏంది నాకు నేను చేయగలుగుతున్నా, పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా నేను పని చేయగలుగుతున్నా అని ఫస్ట్లో భయం వేసేది. కానీ పెద్దలు విఠల్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ఉండే, తను కిస్టారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే గారు ఉండే, వారు నన్ను ఒక కూతురులాగా, నాతో పాటు ఫరీరుద్దీన్ ఎమ్మెల్యే, ఆయన కూడా ఫస్ట్ టైం గెలవడం జరిగింది. సో వారిద్దరు సీనియర్లు, మా ఇద్దరు వేసుకుని తిరిగేది. ఏ ఆఫీస్కి వెళ్ళినా కూడా ఇట్లా కొంచెం మాకు ఏంటంటే రూట్ చూపించేది. వాళ్ళైనా గైడ్. మళ్ళీ అసెంబ్లీలో మీకు మాట్లాడే ప్రసంగాన్ని ఎవరైనా ఇచ్చేవారా? ప్రసంగం అంటే అటువంటిది ఏం లేదంటే నాకేందంటే సబ్జెక్ట్ బాగా బుక్స్ అవన్నీ చదువుతుండే. అప్పుడు చదివి సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుండే. అసెంబ్లీలో మాట్లాడడానికి మాత్రం నాకు సిఎల్పి నుంచి రవిచంద్ర గారు కొంచెం బాగా హెల్ప్ చేసేది. రుద్రరాజు గారు ఉండే, ఆయన కూడా కొంచెం హెల్ప్ చేసేది. వాళ్ళు కొంత మెటీరియల్ ఏదైనా ఉన్నా ఇట్లా మాట్లాడండి అని చెప్పేసి మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా మీకు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.